నేటి బోధన. మన జీవితం కర్మచక్రాల శ్రేణి. శ్రీ అమ్మా భగవాన్. హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన మల్లేష్ తన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. ప్రతి నిమిషం శ్రీ అమ్మా భగవాన్ ఉనికి నాతోనే ఉందని నేను భావిస్తున్నాను. నా జీవితాన్ని పూర్తిగా వారి అభయ హస్తాల్లోకి తీసుకున్నారు. 3వ ప్రసవ సమయంలో నా భార్య ఒక బాబుకు జన్మనిచ్చింది. కానీ మా బిడ్డ పరిస్థితి చాలా విషమంగా మారింది. ఎందుకంటే బాబు గొంతులో చాలా నీరు పేరుకుపోయింది. మరికొన్ని పరీక్షల తర్వాత నీరు అతని మెదడుకు కూడా చేరిందని వైద్యులు మాకు చెప్పారు. మా బిడ్డ పరిస్థితి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉండడంతో వైద్యులు అన్ని ఆశలను కోల్పోయారు. ఇక మీ భగవంతుడే మీకు దిక్కు అని చెప్పారు. ఆ దిక్కు తోచని పరిస్థితిలో పూర్తి నిస్సహాయతతో నేను శ్రీ అమ్మా భగవాన్ను ప్రార్థించి ఇప్పుడు ఏమి చేయాలి అని అడిగాను. నేను శ్రీమూర్తి నుండి దీక్ష తీసుకుని ఆసుపత్రికి వెళ్ళాను. నా చిన్నపిల్లవాడిని కలిసినప్పుడు నేను అతనికి దీక్ష ఇచ్చాను. అప్పుడు నేను అతనిని చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకువెళ్ళాను. శిశువైద్యుడు వెంటనే అతన్ని NICUకి తరలించారు. 30 రోజుల తర్వాత అతను సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చాడు. మా జీవితాల్లో సదా అనుగ్రహాన్ని వర్షించడం, ఎప్పటికప్పుడు మాకు మార్గనిర్దేశం చేయడం మరియు మా ముద్దుల బిడ్డను రక్షించినందుకు శ్రీ అమ్మా భగవాన్లకు అనంత కోటి ధన్యవాదములు. మరొక అద్భుతాన్ని చూద్దాం. హైదరాబాద్లోని మెహదీపట్నం నుండి సి ఉదయ్ కిరణ్ గారి అనుభవం. నా జీవితంలో అద్భుతాలు చేసినందుకు శ్రీ అమ్మా భగవాన్కు వేల కృతజ్ఞతలు. 2008వ సంవత్సరంలో నాకు ప్రమాదంలో నా ఎడమ కాలు విరిగింది. ఇది కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు భరించలేని నొప్పిని కలిగించేది. 4 నెలలు ఇలానే బాధ కొనసాగింది. అన్ని రకాల మందులు ఉన్నప్పటికీ ఏదీ నా జీవితాన్ని తేలికపరచలేదు. నేను శ్రీ అమ్మా భగవాన్ ఆలయాన్ని 2 సంవత్సరాలు నిరంతరం సందర్శిస్తానని మొక్కుబడి చేశాను. చాలా తక్కువ వ్యవధిలో నా కాళ్ళు పూర్తిగా నయమయ్యాయి. ఇప్పుడు నేను మంచి ఆరోగ్యంతో ఉన్నాను. మన ఆరోగ్య ప్రదాత శ్రీ అమ్మా భగవాన్లకు అపారమైన కృతజ్ఞతలు. నమస్తే. అమ్మా భగవాన్ శరణం.